చికెన్ నీట్గా కడిగేసి ఉప్పు, పసుపు, కారం, కొంచెం పెరుగు మొత్తం కలిపి మిక్స్ చేసి ఒక 2 అవర్స్ ఇట్లా పక్కన పెట్టేయాలండి. ఉల్లిపాయ అయితే ఇట్లా మిక్సీ వేసేసుకుంటానండి. అంటే మళ్ళీ కట్ చేయడం ఇదంతా ప్రాసెస్ కదా, పెద్ద పెద్ద ముక్కలు కోసేసి మిక్సీ వేసేస్తాను. పెట్టుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు వేసాను ఒక 4, బిర్యానీ ఆకు 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి వదిలేకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఏది మనకి బ్రౌనీ కలర్ వచ్చిందాక, ఆనియన్ పేస్ట్ మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పటిదాకా కలుపుతూ ఉండాలి. ఈ లోపల నేను పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా ఇదిగోండి చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదైతే నేను 1.5 అవర్ నానబెట్టాను. మనకి ఎంత వీలుంటే అంత, ఇంకా 1 గంట ఎక్కువసేపు ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి ఒక 1 అవర్కి 1.5 అవర్ తీసేసాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వచ్చింది చూడండి, అందుకని కర్రీలో మనం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇలా సరిపోతుంది మనకి ఈ ఆయిల్. ఇది ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి, చూడండి ఇట్లా విడిపోద్ది మనకి ఆనియన్, విడిపోయి ఏది పూసలాగా అంటారు చూసారా, అట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఉన్నప్పుడు మనం పేస్ట్ వేసేసుకోవాలి, ఇది పచ్చిమిర్చి పేస్ట్. ఓకేనా, ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను. ఇది బాగా వేగాలన్నమాట. ఇది ఇట్లా బాగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది పక్కన పెట్టినప్పుడు కూడా, అంటే అన్నీ మిక్స్ చేసినప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లిపాయ అప్పుడే వేస్తే జిగురుగా ఉంటుంది, అందులో వేసుకోకూడదు. ఇట్లా దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్కి ఎంత పడుతుందో అంత సరిపోను మనకి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసేసానండి. ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం హైలో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కర్రీ ఎప్పుడైతే వేసేస్తామో అప్పుడు కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయచ్చు. అప్పటి వరకు మాత్రం కంపల్సరీ కొంచెం హైలో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండండి, అంటే మళ్ళీ అడుగంటకుండా. మనం ఆల్రెడీ చికెన్ మిక్స్ చేసుకున్నప్పుడు కారం వేసాం కదండి, అయినా కూడా ఇందులో కూడా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా. సో అట్లా ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, ఆ కారం ఫ్లేవర్ స్మెల్ పోయే వరకు చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇట్లా. తర్వాత మనం చికెన్ వేసేసుకోవడం. ఇంకా ఇదిగోండి ఇప్పుడు మొత్తం చికెన్ వేసేసాను అనమాట. కొంచెం వాటర్ అయితే కలిపి ఉంచాను, కొంచెం మగ్గిన తర్వాత ఆ వాటర్ పోసేసుకుందాం. ఓకేనండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి కొంచెం ఉడుకుతుంది కదా, మంచి స్మెల్ అయితే నాకు వస్తుంది, మీకు రాదు కదా, సూపర్ స్మెల్ వస్తుంది. ఇంకొంచెం వాటర్ అంతా ఇది అయ్యే వరకు కాసేపు మగ్గనివ్వాలి కూరని. కొంచెం మిరియాల పొడి అండి, అన్నీ వేసేసాం కదా కారం అన్నీ, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటే ఇంకా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమే. ఇవన్నీ వేసేసి కొంచెం కలపాలంటే మిరియాల పొడిను గరం మసాలా పొడి వేసేసి కాసేపు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.